హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే పెన్షన్దారులు ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళకైతే మనకు ఈ అక్టోబర్ 1వ తేదీన మనకు సచివాలయ సిబ్బంది అయితే వస్తారు. ఇవైతే మీకు మీ ఇళ్ళకైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఇవి తీసుకొని వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి ఇచ్చి పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే మనకు అక్టోబర్ 1వ తేదీన మనకు సచివాలయ సిబ్బంది ఏమేమి తీసుకొని వస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అయితే ప్రభుత్వం ఏంటంటే ప్రతి నెల పెన్షన్లు ఇస్తూ వచ్చారండి గత ప్రభుత్వం నుండి. అయితే మనకి ఏంటంటే కొంతమంది పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తూ వస్తున్నారండి ప్రభుత్వము. అయితే మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అంటే కనుక ఇన్యాక్టివేషన్ చేశారా అని చెప్పేసి చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి జస్ట్ మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి. సో మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉంటే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేట్ ఉండి ఏదైనా రీజన్ అంటే ఏదో ఒక కారణం చేత మీకు ఇన్యాక్టివేట్ చేసి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక వివరాలకు అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే అక్టోబర్ 1వ తేదీన సచివాలయ సిబ్బంది మనకు ఈ కొత్త ఇవైతే తీసుకొని రాబోతున్నారండి. సో ఇవైతే మీ ఇళ్లకు తీసుకొని వస్తారు. సో ఇవి తీసుకొని వస్తే తప్పనిసరిగా మీరు దీని ద్వారా ఏంటంటే పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే మీ ఇళ్లకు ఏమేమి తీసుకొని వస్తారు ఏంటి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత ప్రభుత్వం నుండి ఏదైతే స్కానర్లు అనగా మనకు ప్రతి నెల పెన్షన్ తీసుకోవడానికి ముందుగా వాళ్ళు ఏంటంటే బయోమెట్రిక్ తీసుకుంటారండి. పెన్షన్దారుకు సంబంధించినటువంటి బయోమెట్రిక్. ఆ బయోమెట్రిక్ యాక్సెప్ట్ అయితేనే మనకి ఏంటంటే పెన్షన్ అనేది ఇస్తారు. సో అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకు గత ప్రభుత్వం నుండి ఇది చలామణిలో అయితే ఉంది. గత ప్రభుత్వం ఏదైతే బయోమెట్రిక్ మిషన్స్ యూజ్ చేస్తున్నారో స్కానర్స్, సో వాటిని ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అయితే యూజ్ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఆ మిషన్స్ ఏదైతే బయోమెట్రిక్ స్కానర్స్ ఉన్నాయో సో వాటి ద్వారా ఏంటంటే సో అర్హుడు ఎవరైతే పెన్షన్ అర్హుడు ఎవరైతే ఉన్నారో సో ఆ అర్హుడు ఫింగర్ అంటే వేలిముద్ర వేయకపోయినా కానీ వేరే వాళ్ళు వేసి కూడా అయితే పెన్షన్ అనేది తీసుకునే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. ఇది ఒక ఫేక్ స్కానర్స్ అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ధారణ అయితే చేయడం అయితే జరిగింది. సో దీని కారణంగా ఏంటంటే సో ఆ పాత స్కానర్స్ ఏవైతే ఉన్నాయో ఫింగర్ ప్రింట్స్ వేసి పెన్షన్లు తీసుకునేటివి సో వాటిని తొలగించి కొత్తవి అయితే మనకు తీసుకురాబోతున్నారండి. అయితే ఆ కొత్తవి ఎలా ఉంటాయి దానికి సంబంధించి కూడా ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు ఈ స్కానర్స్ అయితే ఉంటాయి. సో ఈ స్కానర్స్లో ప్రతి ఒక్క పెన్షన్దారుడు వేలిముద్ర అనేది వేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇది మీకు సచివాలయ సిబ్బంది అక్టోబర్ 1వ తేదీన మీ ఇళ్ళకైతే తీసుకొని వస్తారు. సో దీంట్లో మీరు వేలిముద్ర వేశారనుకోండి ఇమీడియట్లీ అయితే మీకు యాక్సెప్ట్ అవుతుంది. ఒకవేళ మీరు లేకపోయినా కానీ వేరే వాళ్ళు ట్రై చేసి అంటే వాళ్ళు వేలిముద్ర వేసి మీ యొక్క పెన్షన్ అనేది తీసుకునే ఆస్కారం అయితే ఉండదు. అంటే నకిలీగా వేరే నకిలీ మోసాలకు కూడా అయితే ఈ మిషన్ ద్వారా ఏంటంటే పాల్పడే అవకాశం అయితే ఉండదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో దీనికి సంబంధించి 53 కోట్ల రూపాయలు సో గ్రామ మరియు వార్డు సచివాలయాలకు అయితే ప్రభుత్వం అయితే కేటాయించింది. సో ఈ కొత్త మిషన్స్ అనేవి మనకు అక్టోబర్ 1వ తేదీన అయితే అందుబాటులో అయితే వస్తాయని చెప్పేసి కూడా అధికారులు అయితే చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.